అంబటి సిల్క్స్ కాంచీపురం శారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పాల్గొన మాస బహుళపక్ష చవితి, సంకష్టహర చవితి వచ్చేస్తుంది. రేపు శుక్రవారం 6వ తారీఖే ఈ సంకష్టహర చతుర్థి. మరి సంకష్టహర చతుర్థిని ఎట్లా వినియోగించుకోవాలి, ఎటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు, ఈ ప్రత్యేకంగా ఈ మాసంలో వచ్చేటటువంటి చవితిని గనక అనుసరిస్తే, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా వినాయకుడికి సంబంధించినంత వరకు కూడా మనం గతంలో కూడా చెప్పుకున్నాం. తొందరగా ఏదైనా సరే కనెక్ట్ అవ్వటం అంటే కనుక వినాయకుడికి ఎక్కువగానే కనెక్ట్ అవుతాం. త్వరగా ఫలితం కూడా వస్తుందేమో. ఫలితం కూడా వస్తుంది. అందుకే మరి కలో చండీ వినాయక. వినాయక. సో వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, చండీ. వెంకటేశ్వర. సో ఈ ముగ్గురే మనకి సులభంగా ప్రసన్నులు అవుతారు అని చెప్పేది. సరే, ఎవరు సులభంగా ప్రసన్నులు అవుతారు, ఎవరు కారు అనేది సరే ఆ తర్వాత అదొక సబ్జెక్ట్. అంటే మన జాతకాలు బట్టి కూడా కొంతమందికి పిలిస్తే ఆ మంత్రం పలికిపోతుంది. అవునా? సో ఆ వాక్. సో అది కొంతమంది ఆ జాతకాలు బట్టి వాళ్ళకి ఆరాధన చేయాలి. ఆరాధన కాదు, ఆరాధన శీఘ్రంగా ఫలిస్తుందా లేదా. అది కూడా ఉంటుందా? సో కొంతమందికి ఏ మంత్రమైనా పిలిస్తే పలికినట్టు వస్తుంది. కొంతమంది దీర్ఘకాలం అలా సాధన చేయగా ఫలించడం అనేది ఉంటుంది. సో సరే, ఇలా వినాయకుడి కన్నా మనకి ఇప్పుడు చైత్ర ఏమంటాం తర్వాత వచ్చేది తెలుగు సంవత్సరాల్లో కొత్తది. ఇదే మనకి ఆఖరిది ఇంకా తెలుగు మాసాల్లో. ఈ పాల్గొన మాసంలో వచ్చే వినాయకుడిది ఏదైతే ఉంటుందో, పైగా ఇది మనకి శుక్రవారం రావటం విశేషమా సార్? అంతేగా మరి లక్ష్మీ గణపతి చేయడానికి చాలా విశిష్టమైనది. సో అందుకని ఈ రోజు ఏదైనా సరే లక్ష్మీ గణపతికి మనకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి జనాకర్షణ శక్తి పెరగటం అనేది ఒకటి, తర్వాత సంపదలు స్థిరంగా ఉంచుకోవడానికి ఒకటి. ఈ రెండిటికి కూడా బాగా ఉపయోగం. కనుక 2 కూడా మనకి ముఖ్యమే. ఆకర్షణ శక్తి అనేది ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత మేలు జరుగుతుంది. డబ్బు పరంగానే కాదు. అంటే మనం ఏమంటాం, లేకపోయినా కూడా మన మాట చెల్లుబడి అవుతుంది అంటే కనుక మనకి ఎంతో కొంత పవర్ ఉన్నట్టే. అంతే సార్. సో అందుకని ఆ జనాకర్షణ శక్తి రావాలి, లేదు వచ్చిన సంపద స్థిరంగా ఉండాలి. ఈ రెండిటికి కూడా లక్ష్మీ గణపతి ఆరాధన అనేది చాలా అవసరం. సో ముఖ్యంగా ఏదైనా ఈ జాతకాలు ఇలాంటివి ఏదైనా సరే చాలామంది మొదట ఈ లక్ష్మీ గణపతి ఆరాధన లేదా ఆ మంత్రాన్ని అనుష్ఠానించే వాక్శుద్ధి పెంచుకోవటం కానీ, జనాకర్షణ పెంచుకోవటం కానీ జరుగుతాయి. సో అందుకని ఈ ఆకర్షణ కావాల్సిన ఏవైతే ఉద్యోగాలు ఉంటాయి, అంటే హెచ్ఆర్లు అనుకోవచ్చు, అవసరం. సో ముఖ్యంగా అలాంటి వృత్తులు ఏవైతే ఉంటాయో అవి మామూలుగా ఇవన్నీ ఈవెంట్స్ నిర్వహించడం ఇలాంటివి. సో అందుకని లక్ష్మీ గణపతి అనేది ఒకటి. తర్వాత ప్రతి ఒక్కరు కోరుకునే సంపదే కాబట్టి సంపద. సో ఈ రెండింటికి సంబంధించినదే మనకి ఈ రోజు చేసుకోవటం అనేది. సో ఈ రోజు కంపల్సరీ మనం వినాయకుడికి నేతితోనే దీపం పెట్టాలి. సో లక్ష్మీ గణపతి అంటే ఇద్దరివి కూడా చిత్రపటం, అంటే ఇద్దరు కలిసి ఉన్నవి కొద్దిగా తక్కువ ఉంటాయి ఫోటోలు. లేకపోయినప్పటికీ కూడా లక్ష్మీ గణపతి ఇద్దరిని కూడా ఫోటోలు పెట్టుకోవటం. లక్ష్మీ గణపతి ఫోటోలు లేకపోతే ఇంకా చాలా తేలిక ఏంటంటే, మనం సాధారణంగా వినాయకుడికి పసుపు గణపతిని చేస్తూ ఉంటాం కదా, అలాంటివి 2 ముద్దలు పెట్టి ఒకటి లక్ష్మీదేవిగా భావించండి, ఒకటేమో వినాయకుడిగా భావించండి. అలా 2 ముద్దలు పెట్టండి. ఒకటే మనం జస్ట్ పసుపు ముద్ద పెట్టి దాన్ని పసుపు వినాయకుడిగా చేస్తుంటాం. ఒకటి గౌరీదేవి. గౌరీదేవి కాకుండా ఇప్పుడు మనం లక్ష్మిగా, అదే గౌరీని లక్ష్మిగా. ఎందుకంటే గౌరీ లక్ష్మిని సృజించింది. సరే, మళ్ళీ అదొక నేను ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాను. సో అది మొత్తానికి అయితే కనుక లక్ష్మీదేవికి సంబంధించిన ఇద్దరిని కూడా పెట్టుకోవటం అనేది. పెట్టుకున్నాక లక్ష్మీ గణపతి అష్టోత్తరం ఉంటుంది. అంటే లక్ష్మీ అష్టోత్తరము, గణపతి అష్టోత్తరము విడివిడిగా అనుకుంటారు, కానీ లక్ష్మీ గణపతికి సంబంధించిన అష్టోత్తరం కూడా ఉంది, కలిపి ఉంటుంది. సో అది దొరికితే సరే. అలా ఒకవేళ దొరక్కపోతేనే విడివిడిగా గణపతి అష్టోత్తరం గణపతి, లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మి, అలా చేయటమే. అయితే దేంతో చేస్తే ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి అంటే కనుక, ఏవైతే మనం అక్షంతలు ఉంటాయో ఆ అక్షంతలు కలుపుకునేప్పుడు దాంట్లో ఒక చుక్క 2 చుక్కలు పచ్చిపాలు కలిపి అక్షంతలు చేసుకోండి. ఆ అక్షంతలతో కనుక ఆరాధిస్తే లక్ష్మీదేవి శీఘ్రంగా పలకడానికి ఉంటుంది. మామూలు నిత్య పూజలో అలా అప్పుడప్పుడు మీరు ఏదైనా సరే చేసుకోవచ్చు. ఆ శుక్రవారం పూట కానీ పచ్చి ఆవు పాలతో
ఆపాలు దొరికితే ఇంకా శ్రేష్టం. ఇంకా శ్రేష్టం. సో జస్ట్ మన అక్షంతల్లో కొద్దిగా ఒక చుక్క 2 చుక్కలు ఆ పాలేసి కలిపి చేస్తే చాలా తొందరగా మనకి ఆర్థిక బాధలు తొలగడానికి ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ తెలిసిన ఏదైతే లక్ష్మీ గణపతి మంత్రం ఉందో అది కొద్దిగా పెద్ద మంత్రం ఉంటుంది. ఒకవేళ అంత పెద్దది ముందు పెద్దది చెప్తాను, తర్వాత తేలిగ్గా ఉండేది చెప్తాను. చెప్పండి. సో అది అందరికీ తెలిసిన మంత్రం. మనం లక్ష్మీ గణపతి హోమానికి అయినా సరే ఆ మంత్రంతోనే చేయటం అనేది ఉంటుంది. ఓం హైం హ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతి వరవరద సర్వజనమే వసమానాయ స్వాహ అని హవనం హవనం చేస్తాం. అది పెద్ద మంత్రం. ఇది వస్తే ఇది చాలా తొందరగా జనాకర్షణ, మాట, వాక్సిద్ధి పెరగడానికి వాటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. మన బీజాలు కదా, మరి ఆడవాళ్ళు చేయొచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. అంటే ఎవరైనా చేయొచ్చు, తప్పేం లేదు. బీజాలు ఉన్నా ఏమున్నప్పటికీ కూడా సో ఆ బీజం పడాలి ముందు చెయ్యాలనేది. సో అది సో అయితే ఇక్కడ తేలిక వెళ్ళాలంటే జస్ట్ 2 ఓం శ్రీం క్లీం గ్లౌం అంతే. ఓం శ్రీం క్లీం గ్లౌం, ఓం శ్రీం క్లీం గ్లౌం. శ్రీం అనేది లక్ష్మీదేవి, గౌం అనేది వినాయకుడు, క్లీం అనేది కామ్యం, అంటే మనకి ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక. అందుకని ఓం శ్రీం క్లీం గ్లౌం ఈ 3 అన్నా చాలు, మొత్తం అనలేకపోతే. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఎన్నిసార్లు చేయమంటారు ఇది? అంటే మనం వాళ్ళ ఓపిక మినిమం అయితే 27 సార్లు, పావుమాల 54, 108. సో ఆ రకంగా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితం రావటం అనేది ఉంటుంది. తర్వాత ఇన్కేస్ వాళ్ళకి ఏదైనా సరే మంత్రం కాదు అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్ అనుకోండి. స్విచ్ వర్డ్ కూడా చెప్తారుగా. రైట్. గోల్డెన్ క్లౌడ్స్ బిగిన్ నౌ. గోల్డెన్ క్లౌడ్స్ బిగిన్ నౌ. వావ్. సో ఖచ్చితంగా ఆ రకమైన బంగారు సంపాద వాళ్ళకి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా బాగా చెప్పారు సార్. అయితే ఉపవాసం చేయాలి అనేది చవితికి పెట్టినటువంటి నియమం కదా, ఖచ్చితంగా ఇక్కడ వ్రతాలు ఇవన్నీ చేసుకునే వాళ్ళు కోసం అయితే కనుక మనం ఇవన్నీ ఉపవాసాలు అది. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఉపవాసంతో సంబంధం లేకుండా ఉత్తి మనం ఏదైనా సరే సంకష్టార గణపతి అనేది ఏంటంటే వ్రతం చేసుకునే వాళ్ళకి సాయంకాలం ఉన్న తిథి అనేది ముఖ్యం. సో ఒకవేళ మనకి శుక్రవారం నాడు చేసుకోలేకపోయినా కూడా శనివారం ఉదయం కూడా చేసుకోవచ్చు. ఉదయం చేయొచ్చా సార్? శనివారం ఉదయం చేసుకోవచ్చు. సో మనం చేస్తుంది ఏంటంటే వ్రతంతో సంబంధం ఉండి కాదు కదా. వ్రతం చేసే వాళ్ళకి కంపల్సరీ సూర్యాస్తమానానికి ఉండాలి, ఉన్నవి మాత్రమే వ్రతాలు ఉంటాయి. సో అందుకని వ్రతం చేసుకునే వాళ్ళ కోసం తప్ప మనకి ఇవాళ శుక్రవారం కాకపోతే మనకి ఎందుకంటే ఇవాళ లక్ష్మీ గణపతితో కూడి మనం చెప్తున్నాం కాబట్టి శుక్రవారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. పైగా ఆ రోజు మనకి నక్షత్రం సూర్యోదయానికి హస్త నక్షత్రం వినాయకుడికి ఇష్టమైనది ఉంది, తర్వాత చిత్తా నక్షత్రం, 2 కూడా మనకి అమ్మవారికి ప్రీతికరమైనవి. సో అందుకని చిత్త హస్త 2 కలిసి వచ్చాయి. సో చిత్త అనేది ఏమంటాం వినాయకుడు అనుకుంటే అంటే పురుషుడు, అంటే చిత్తా నక్షత్రం అనేది పురుష నక్షత్రం, హస్త నక్షత్రం అనేది స్త్రీ నక్షత్రం, అది లక్ష్మీదేవి. చాలా చక్కటి కాంబినేషన్, మంచి కాంబినేషన్. సో పైగా 6 అనేది తారీఖు, శుక్రుడి కింద కొంతమంది భావిస్తారు, నాలాంటి వాళ్ళు కుజుడు అనుకుంటారు, అదే చిత్తా నక్షత్రం. ఎలాగైనా బాగుంది, చక్కటి కాంబినేషన్, ఉపయోగించుకుంటే అదృష్టం. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. ఖచ్చితంగా ఈ లక్ష్మీ గణపతుల అనుగ్రహం ఉంటే అటు జ్ఞానము, సంపద వస్తాయి. ఈ 2 కంపల్సరీ కావాలి ప్రతి ఒక్కరికి కూడా. అది మన వాళ్ళకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.